అందరికీ శనార్థులు వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. ఇయాల బిర్యానీ డే, ఉత్తప్పుడైనా కుమ్ముడే. ఈ స్కూల్ ను బాగు చేసిన సార్లు, శీతం మందొస్తుర్రు పోరలు. ట్రాన్స్జెండర్లకు ట్రైనింగ్, రోడ్ల మీద జయ్యరిగా బెగ్గింగ్. సూటి పెట్టిండ్రంటే గురిదప్పుడే లేదు, పోటీలకు పోతే తిరిగే లేదు. రే కాకా యాడున్నావురా? అరే ఏం లేదురా, పొద్దుగాలనే ఏం తినలే, కుక్కర్లో బియ్యం పెట్టిన, కర్రీ పాయింట్కి పోయి సాంబార్ తెచ్చింత తినాలిరా. చల్ నీ అవ్వ ఏ మనిషిరా బాయ్, బియ్యం కడుగుడు, కుక్కర్లో పెట్టుడు, కూరగాయలు కోసుడు, వండుడు అంత దిమాగ్ ఖరాబ్ రా. మంచిగా ఆర్డర్ పెట్టాయి, నేను వస్తా గాని. ఏం ఆర్డరో మీకు సమజైందా? అదే ఇవాళ బిర్యానీ పక్కా తిని ఉంటారబ్బా. అయితారం కాబట్టి ఇంట్లో పొయ్యి ముట్టించుడు బంద్ పెట్టి అట్లా హోటల్ కు పోయి ఉంటారు చాలా మంది. నలుగురు పోయిండ్రంటే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది బిర్యానీ. మరి కానీ ఈ ముచ్చట తెలుసునో లేదో, ఇవాళ దునియా బిర్యానీ డే. ఎడబుట్టిందంటే చెప్పుడు కష్టం గాని దునియా అంతటా ఫేమస్ అయిందంటే మన హైదరాబాద్ దమ్ బిర్యానీయే. గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా దునియా దేశాలు లేడికి పోయినా మన బిర్యానీ కిందికి ఏది రాదు. మళ్ళా ప్రపంచ దేశాల్లో బెస్ట్ వంటకం ఏదని టేస్ట్ అట్లాస్ అనే సంగపోళ్ళు టేస్ట్ చేస్తే టాప్ 100 వంటకాల్లో 31 జాగలు ఉందంటే చూడుర్రి. మరి వెనకట రాజుల కోసం చేసేది, అటెనక పెద్ద పెద్ద శ్రీమంతులే తినేది. కానీ ఇప్పుడు పేదోళ్ళు ఉన్నోళ్ళు అందరు తినే వంటకం అయింది. ఎక్కువ మటుకు అందరు కాయిస్ చేసేది చికెన్ బిర్యానీ. రోడ్ల మీద చిన్న చిన్న బండ్ల కాంచి 5 సుక్కల హోటళ్ల దాకా ఏనైనా దొరుకుతుంది. ఏహే బయటికి ఏం పోతాం అనుకుంటే ఆన్లైన్ ఆర్డర్ పెడితే చాలు, మంచిగా గరం గరం ఇంటికే పార్సిల్ తీసుకొచ్చి ఇస్తారు. ప్లేట్లు వేసుకొని ఇంత నిమ్మకాయ పిండుకొని దంచుడే దంచుడు. ఈ ముచ్చట చూసుకుంటా కూడా ఫోన్లలో ఎంతమంది ఆర్డర్ పెట్టినరో ఎంతమంది గుమ్ముతున్నారో. బిర్యానీ తోటి అట్లుంటది. మళ్ళా సర్కార్ బడంటే ఇరిగిన కిటికీలు, పలిగిన తలుపులు, ఎప్పుడు కూలుతుందో తెలియని బంగులా. బోర్డు ఉంటే షాక్ పీస్ ఉండదు, షాక్ పీస్ ఉంటే బోర్డు ఉండదు. కూకుంటానికి బల్లలు సుత చక్కగా ఉండయి. ఇక పోరలుంటే సార్లు రారు, సార్లుంటే పోరలు ఉండరు. గిట్లుంటుండే మునుపు. కానీ ఇప్పుడు శాన మటుకు మూతబడిన బల్లు సుత తెరుచుకొని పోరలతోటి నిండుగా కానొస్తున్నాయి. స్కూళ్ళ డెవలప్మెంట్ కోసం సర్కారు పైకం పంపింది. కొన్ని స్కూళ్ళు అంతకు మించున్నాయుల్లా. మీరు నమ్మినా నమ్మకున్నా ఇదైతే సర్కార్ పడేనుల్లా. ఆగో గోడలన్నీ బొమ్మలతోటి ఎంత ముద్దుగా నింపిన్రో. బంగులకే కాదు, పారు గోడలు, టాయిలెట్లకు సుత. మళ్ళా అన్ని బుడ్డ పొరల ఒయ్యిలున్న పాఠాలాయే. రంగులు, కాలాలు, కంప్యూటరు అందులుండే భాగాలు. ఇటు చూస్తే పెద్దలు పనికి పోవాలే, పిల్లలు బడిబాట పట్టాలని ఎరిక చేసేటి. పారిగోడ మీద చూడుండ్రి తీరు పండ్లు, కూరగాయలు దించిండ్రు. అటు పక్క సైన్స్ పాఠాలు ఎరిక చెప్పే విశ్వం, అంతరిక్షం, చంద్రయాన్ కాంచెల్లి, ఇటు దేశ నాయకుల బొమ్మలు. జనగామ జిల్లా పాలకుర్తి చిన్నబడిని గీ తీర్ల ముస్తాబ్ చేసిండ్రు సార్లు. టీచర్లంతా కలిసి తలోషే వేసి గింత ముద్దుగా చేసిండ్రు. దాదాపుగా ఇది 4 లక్షల రూపాయల వ్యయంతో కూడినటువంటిది. దీనికి మా ఉపాధ్యాయులకు కూడా సహాయ సహకారాలు, వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది. 40 మంది ఉన్నటువంటి అడ్మిషన్లు ఈ రోజు దాదాపు 95 పైచిలుకుగా ఈ పాఠశాలలో రావడం జరిగింది. చదువుకున్నాను, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కి వచ్చాను. హన్మకొండ జిల్లా మడికొండ, సూర్యంపేట, వరంగల్ జిల్లా నర్సంపేట, పంతని, మైబాద్ జిల్లా డోర్నకల్, ములుగు జిల్లా శ్రీనగర్ ఈ స్కూల్ సుతా అంతే. సైన్స్ ల్యాబులు, డిజిటల్ క్లాసులు, ఈ స్కూల్ల మొలకలు నాటుడు. ఓ ఇట్లా ఎవ్వలకు దోషిన కాడికి వాళ్ళు ఆసరయ్యి పోరలను సర్కార్ బడి బాట పట్టిస్తాన్రు. ఆఫీసర్స్ యొక్క సహకారంతో 900 మొక్కలని ఈ పాఠశాల ఆవరణంలో మనం ప్లాంటేషన్ చేసాం. గ్రీనరీ ఉండడంతో పాటుగా ఆక్సిజన్ కూడా మంచిగా అందుతూ ఉంది. సర్కార్ బడిల సవలతులు చూసి పిల్లలు సుత మస్తు ఖుషి అవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఏది ఉండదు, కానీ స్కూల్ చాలా అన్ని ప్రొవైడ్స్ తోటి మాకన్నా అందిస్తుంది. స్టడీలో కానీ, ఫుడ్ లో కానీ, స్పోర్ట్స్ లో కానీ. ఈ ముచ్చట ఇట్లుంటే డోర్నకల్ ఈ స్కూల్లా పాలమూరు జిల్లాలో కొన్ని రెసిడెన్షియల్ బల్లల్లా వాయిస్ ఫర్ గర్ల్స్ పేరుతోటి కుట్టు మిషన్లు పెట్టి కుట్టుడు సుతా నేర్పిస్తున్నారు. రైలెక్కి గూకోంగనే షాయ అనుకుంటా ఒకలు, గరం గరం సమోసా అనుకుంటా ఇంకొకలు, జామ పండ్లు అనుకుంటా ఒక అమ్మ, పల్లీలు అనుకుంటా ఇంకో అమ్మ వస్తుంటది. వీళ్ళే కాకుండా ఇంకో సప్పుడు వినబడుతుంది. హౌ సప్పట్లు కొట్టుకుంటా ట్రాన్స్జెండర్లు వస్తారు.
10వ పరకో ఇస్తే దీవనార్తి పెట్టి దిగిపోతారు. పట్నంలా ట్రాఫిక్ సిగ్నల్ కాడ సుత కానొచ్చేది, కానీ తొవ్వ చూపిస్తే ఆళ్ళు సుత అందరి లెక్కనే బతుకుతారబ్బా. అటు కొందరు కింద కూకొని క్లాత్ కట్టింగ్ చేస్తుంటే ఇటిల్లు మిషన్ల మీద ఫ్రాకులు జాకెట్లు కుట్టుడే కుట్టుడు. ట్రాన్స్జెండర్ల పడితనం అట్లుంది. మళ్ళా సూర్యాపేట జిల్లాల సర్కారోళ్ళే ట్రైనింగ్ ఇస్తుర్రు నెల రోజుల బట్టి. ఇంకో నెల రోజులైతే ట్రైనింగ్ అయిపోతుందట. బిచ్చం ఎత్తుకునే తిప్పలు లేకుండా ఈళ్ళకు సుత ఏదో ఓ బతుకు తెరువు చూపెట్టాలని గీ ఉపాయం చేసిండ్రు. ఇంత మునుపు బెగ్గింగ్ చేశామండి, ఇంత మునుపు బాధ అనిపించింది. ఇప్పుడు ఇది నేర్చుకున్నాక కొంచెం మాకు కూడా ధైర్యం వచ్చేసినట్టు ఉందండి. అడుక్కుంటే నలుగురు 4 తీర్లు అంటుంటే నామూష్ అనిపించేది. ఇప్పుడు మా కాళ్ళ మీద మేము నిలబడతామన్న ధైర్యం వచ్చిందని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు, ఇంకా కొందరు షాపు పెట్టుకుంటామంటుర్రు. అలాగే మేము బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్, టాప్స్ అన్ని కుట్టుకోవడం నేర్చుకుంటున్నాం. షాప్ పెట్టుకోవాలని నా గోల్ అండి. నేనైతే ఇప్పటి వరకు నా డ్రెస్ నేను కుట్టుకోవడం అండ్ నా బ్లౌజ్ నేను కుట్టుకోవడం ఇప్పటికైతే సగం వరకు నేర్చుకున్నాను. మొత్తానికి నేర్చుకొని నేనైతే ఒక బొటెక్ లాంటిది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రైనింగ్ అయిపోయినాక వీళ్ళకు పని పిచ్చుడో లేదంటే దుఃఖం పెట్టుకుంటానికో సర్కారే ఇంత ఆసరైతుందట. గింత టాలెంట్ ఉన్నదని మాకే తెలియదు ఇన్నొద్దులని ఫుల్ ఖుషిలున్నారబ్బా. పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మా దగ్గర అసలు ఇంత కళ ఉంది, ఇంత నైపుణ్యం ఉన్న సంగతి మాకు అర్థం కాలేదండి. మమ్మల్ని ఈ సమాజంలో ఒకరిగా గుర్తింపాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కొంచెం మేము హ్యాపీ అవుతున్నాం. ఇన్ని రోజులు మా బాధలు ఎవరు చెప్పాలో అర్థం కాలేదు. బ్యాచ్ లా 35 మంది దాకున్నారు. మేడాలు సుత ఒక్కొక్కల దగ్గరికి పోయి ఓపికతోని చెప్తున్నారు ఎట్లా కటింగ్ చేయాలి, ఎట్లా కుట్టాలని. చాలా బాగా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి చాలా హ్యాపీగా నేర్చుకుంటున్నారండి. ఇది చాలా మాకు సంతోషకరంగా అనిపిస్తుంది. మోదాలీడ ఎట్లుంటదో చూసి అటెన్క అన్ని జిల్లాలల్లా ఈ ఉపాయం చేస్తారట. ఇప్పటికే పట్నంలా ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ వాలంటీర్లుగా డ్యూటీలు చేయబట్టిరి. ఇక కడమోళ్ళకు సుత ఏదో తొవ్వ చూపిస్తే అలా తిప్పలు సగం తీరినట్టే. ఇయాల రేపు ఫోన్లలో కాకుండా పోరలాడే ఆటలు ఏంటి అంటే ఫస్ట్ క్రికెటే. సెలవు దొరికిందంటే బాలు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో దిగుడే ఉంటుంది. ఇక కొందరు కడమాటలు సుతా ఆడతారు. అందరు సుతా టైంపాస్ కాడేటోళ్ళే, కానీ కొందరంటే కొందరు ఆటల్లో రువ్వడి చూపిస్తుంటారు. అసొంటోళ్లకు అమ్మ నాయనలు ట్రైనింగ్ సుతా ఇప్పిస్తుంటారు. ఇదంతా పట్నాలు జిల్లా సెంటర్లలో ఉండేటోళ్లకు. ఇక ఊర్ల పొంట ఉండే పోరలకు గవన్నీ ఏముండయి అని అనుకుంటారు. కానీ గిడ చూడుర్రి ఏం నడుస్తుందో. చెల్లెమ్మలైనా ఈ అక్కైనా తమ్ముళ్ళైనా వీళ్ళెక్కు పెట్టి బాణం ఇడిచిరంటే సెంటర్లో దిగాల్సిందే. వారెవ్వా ఒకలేనికొకలు బాణాలు ఇడుసుడు. ఆగో ఏదో 1-2 పక్కకు దాకినాయి కానీ కడవయాన్ని పసుపు రంగు సర్కిల్ సెంటర్లో దిగినాయి. ట్రైనింగ్ నడిచేది పట్నంలో కాదు, కామారెడ్డి జిల్లా దోమకొండల. నిన్నయాల్టి సంది కాదుల్లో 18 ఏళ్ళ ఈడ నేర్పియబట్టి కలకత్తా నుంచి వచ్చిన గీ సారే ట్రైనరు. నయా పైసా తీసుకోకుండా పోరలకి ఇట్లా విలువ విద్య నేర్పిస్తున్నారు దోమకొండ విలేజ్ పోర్టు డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు. ఇప్పటిదాకా 500కు మీదనే ఆర్చరీ క్రీడాకారులను తయారు చేసిరంటే చూడుర్రిగా. మళ్ళా ఏ పోటీలకు పోయినా పక్కా బిల్లలు పట్టుకొచ్చుడే ఉంటది. ఎవరెవరు ఎన్నెన్ని బిల్లలు తెచ్చిర్రో వాళ్ళే చెప్తారు. ఇనుర్రి 11 ఏళ్లుగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. 31 నేషనల్స్, 1 ఇంటర్నేషనల్ ఆడాను. నాకు నేషనల్స్ 2 సిల్వర్ మెడల్స్, స్టేట్ లో 26 పైగా గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. నేను ఇక్కడ గత 5 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. 5 నేషనల్స్ ఆడాను. 1 గోల్డ్, 2 సిల్వర్స్, 1 బ్రోంజ్ ఉంది. 6 నేషనల్స్ ఆడాను. 10 స్టేట్ మీట్స్ ఆడాను. 2 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, 1 బ్రోంజ్ మెడల్. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేయబడింది. 5 స్టేట్స్ ఆడాను, 1 నేషనల్ ఆడాను. అందరు సుత నేషనల్ స్టేట్ లెవెల్లో టాలెంట్ చూపెట్టిన వాళ్ళే. పొద్దుగాల 3 గంటలు మాపటిల్లి 2 గంటలు నడుస్తుంది ట్రైనింగ్. సార్ సుత ఓపికతోని వీళ్ళు ఎట్లా పట్టుకోవాలి, బాణం ఎట్లా గురి పెట్టాలనో నేర్పిస్తున్నాడు. ఇంకో 3 ఏళ్ళకచ్చే ఒలింపిక్స్ కు సూటి పెట్టిర్రుల్లో. ఫ్యూచర్ గోల్ వచ్చేసి 2028 ఒలింపిక్ ఆడాలి. 2028 ఒలింపిక్స్ ఆడడమే, విజేతలుగా తిరిగి రావడమే మా లక్ష్యంగా పెట్టుకొని మేము ఇక్కడ డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఏ ఆటల్లో ఏమున్నది, మంచిగా చదువుకుంటే సర్కారు కొలువు వస్తుంది, రందు లేకుండా బతకచ్చు అని అంటుంటారు అమ్మా నాయనలు. కానీ ఆటలతో సుతా కొలువు కొట్టిర్రు చాలా మంది. एक नेशनल सर्विस से बहुत सारा फैसिलिटी मिलता है, जैसे जॉब में, इंजीनियरिंग में मिलता है. इस साल हमारा 2 बच्चा गवर्नमेंट जॉब मिला. పవేట్లా నేర్చుకోవాలంటే విల్లులు బాణాలు కొనడానికి ఫీజులకే లక్షలు కావాలి. అసొంటిదిడ ఫ్రీగా నేర్పిస్తున్నందు కాళ్లను వెనకటి విలు విద్యను ముంగడికి తీసుకుపోతున్న వీళ్లను తారీఫ్ చేయాల్సిందే. ఊర్ల పొంట జోరుగా నడుస్తుండొచ్చు వ్యవసాయం పనులు. ఇత్తునాలకి నాట్లేస్తున్నారు అంతటా.
ఇక పంట పెరిగి చేతికొచ్చే వరకు తక్కువ ఓ 3 నెలలన్న పడుతుంది. అంటే కొన్ని పంటలు జప్పున్న చేతికొస్తాయి, కొన్ని ఆలస్యమైతాయి, పంట తీరుని బట్టి ఉంటుంది. కానీ ఏ పంట అయినా రోజుల కమానం కాకుండా జరంత ముందుగానే చేతికొస్తే మంచిగుండు అనిపిస్తుంది. అగో గసంటి పంట ముచ్చటే ఇది. రాగి పంటను మంచిగా చూడండి. పొలంలో కాదు పండేది, పట్నం శివార్ల పంటల మీద ప్రయోగాలు చేసే ఇక్రిషాట్ల పాలీ హౌస్ లో ఇన్నని మొలకలు పెంచి కొత్త ఇత్తనాలు తయారు చేస్తుంటారు. అయితే ఇప్పుడు రాగి పంట చేతికొస్తానికి 120 రోజులు పడుతుంది. కానీ మన సైంటిస్టులు పండించే ఈ పంట ఉత్త 60 రోజులే. అంటే మనం ఒక్క పంట తీసే లోపు ఇవి 2 పంటలు వస్తాయి అన్నట్టు. ర్యాపిడ్ రాగి ఇత్తనాలట. మరి బయట మీరు 2.5 సంవత్సరాలు చేసే రీసెర్చ్ని ఇక్కడ 1 సంవత్సరంలో కంప్లీట్ చేసి దాన్ని మనం నేషనల్ టెస్టింగ్కి తీసుకెళ్ళచ్చు. మునుపు ఏదైనా కొత్త ఇత్తనం తయారు చేయాలంటే 4-5 తరాలు టెస్టులు చేస్తూనే ఉండేది. ఇప్పుడు గీ ర్యాపిడ్ టెక్నాలజీతోని జప్పునైతుందన్నట్టు. బయట పొలాల్లో పండిస్తే పక్షులు జీవాలు పొతం పెట్టే కోపు ఉంటది. కాబట్టి ఇట్లా పాలీ హౌస్ లో ప్రయోగం నడిపిస్తున్నట్టు. ఈ ఇత్తనాలు టెస్టింగ్ కు పంపిండ్రట ఆల్రెడీ. ఆడ ఓకే అయితే రైతులకు పంపిణీ చేసుడే. అయితే కొత్త వెరైటీస్ ఉన్నాయని ఆ సీడ్ వాళ్ళకి అందేలాగా చేయాలి. క్వాలిటీ సీడ్ అనేది అందకపోతే రైతు కల్తీ విత్తనం వేసుకుంటే అంత దిగుబడి రాదు. అట్లనే పబ్లిక్ కు సుతా రాగులు తింటే పెయికి ఎంత మంచిదో ఎరక చెప్పాలి. కొనేటోళ్ళు ఉంటేనే కదా డిమాండ్ పెరిగేది, రేట్ వచ్చేది. ఇక ఈ రాగి వండిస్తే తక్కువ 4 టన్నుల దిగుబడి వస్తుందట. మళ్ళా పంట కాలం సుతా సగానికి సగం తగ్గుతుంది. ఇప్పుడంతా బలం గల్ల తిండినే కాయిష్ చేస్తున్నారు కాబట్టి గిరాకీ బగ్గనే ఉంటది. రైతులకు సుతా గిట్టుబాటు అయ్యే కోపున్నది కాబట్టి ఆలోచన చేయండి. మరి జరాని కోటి, నెట్టి నొస్తోటి, దగ్గు కోటి, పడిశాని కోటి, కాలు నొస్తోటి, ఏలు నొస్తోటి, పెయి నొప్పుల కోటి, పంటి నొప్పి కోటి. ఇట్లా ఏదొచ్చినా సీదా మెడికల్ షాప్కి పోయినామా, ఏదో ఒక గోళీ తెచ్చుకున్నామా, వేసుకున్నామా, ఇంత షాయ సపరిచ్చినమా అన్నట్టే ఉంటుంది. జర ఎక్కువ సుస్తైతే దవాఖానకు పోతే టాబ్లెట్లు రాసిస్తారు. మొత్తానికి టాబ్లెట్లను బఠానీలు బుక్కినట్టే బుక్కుతున్నారు అంతా. మరి వెనకట ఇవన్నీ లేవు కదా, ఏమేసుకోవచ్చు రబ్బా? అమ్మ తొక్కు నూరుతుందేమో అనుకునేరు. పసరు మందు ఇటు ఈ కాక అటు ఆయన ఎవ్వరు చూడు ఇదే కథ. ఆదిలాబాద్ జిల్లాల ఏ గూడానికి పోయినా ఇట్లనే ఉంటది. ఏండ్లకెళ్ళి అడవినే నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి ఏ చెట్టు ఏ బీమారి తీసేస్తది, ఏ ఆకు పసరు తాగితే పెయ్యికి మంచిదని ఏర్కుంటదన్నట్టు. చిన్న బీమార్లు వస్తే వనమూలికల నుంచి తయారు చేసిన మందులే ఆడకం చేస్తారట. 1000 సంవత్సరం నుంచి తరతరాల అది నడుస్తున్న సాంప్రదాయము. మావులది విశ్వాసం ఆదివాసులదే. ఏ ఆపతొచ్చినా పటేల్ తానికి పోతే అయిపాయే. ఆయన కొన్ని ఆకులు నూరి పసరు తీసియంగానే గుట్ట మింగుడే. గూడాలల్లో ఉండే పటేళ్లే ఆయుర్వేద వైద్యులన్నట్టు. పతేడు పొలాల మాస వెళ్ళినాక అడవికి పోయి మాతూరు చెట్టుకు పూజలు చేసి అటెన్క వనమూలికలు ఎదుర్కొనొస్తారట. జ్వరము, దగ్గు, దమ్ము, జలుబు, కాళ్ళు, కీళ్ళు, మొకాళ్ళు, నడుము నొప్పికి మందులిస్తారట. వెనకటంటే నడిచింది గాని ఇప్పుడు అసంటి చెట్లే లేకుండా పోతున్నాయి. ఎవ్వరి నమ్మకాలు ఆల్లయి గాని గీ తీర్ల టెక్నాలజీ పెరిగినా ఇంకా వెనకటి పద్ధతులనే మందులు తయారు చేస్తుర్రంటే చిత్రమే ఉన్నది. తెలంగాణలో పబ్లిక్ ను బుగులు పట్టిస్తున్న ఏంటి అంటే ఓటి కుక్కలు, ఇంకోటి కోతులు. తొవ్వ మీద గుంపులే అడ్డబెట్టి ఎవరు దొరుకుతారా పిక్కలు అందుకుందామా అని ఎదురు చూస్తుంటాయి కుక్కలు. అవిటి జోలికి పోకుండా ఏరే తొవ్వెమ్మటి పోవాల్సిందే. ఏమైతుందని లాపర్వ వేసిండ్రా అంటే దావకండ్ల బెడ్ ఎక్కాల్సిందే. సరే కుక్కల సంగతి అటెన్క చెప్పుకుందాం గాని ఇప్పుడైతే కోతుల ముచ్చట చూద్దాం పాన్రి. ఒక్కొక్కళ్ళం కాదు షేర్ ఖాన్, ఒక్క పారే 100 కోతులం వస్తాం. తలుపులు తెరిచుంచినా సరే, మూసుంచినా సరే, చేతుల కవర్లలో కూరగాయలున్నా సరే, పండ్లు తెచ్చుకున్నా సరే, పప్పులు వరుగులు బయట ఆరవోసినా సరే, డాబా మీద ఆరవోసినా సరే, ఇత్తు సుత మిల్గకుంటా పొతం పెట్టకుంటే మేం కోతులమే కాదన్నట్టే ఉన్నది. పోన్రి పాత వరంగల్ జిల్లాలనైతే నెరి మందలకు మందే ఊర్ల మీద పడి ఆగమాగం చేస్తున్నాయి. ఇళ్ళకి వచ్చి అన్నం గిన్నెలతోని సహా పప్పులు, ఉప్పులు, ప్యాకెట్లు, కూరగాయలు ఏది ఉంటుంది పట్టుకొని పోతానే డైరెక్ట్
మీదికి ఏమన్నా అంటే మీదికి ఉరికి రావడము. అయితే పక్క నుంచి కూరగాయలు పట్టుకొని వద్దామంటే కూడా భయమే ఉన్నది. మొన్న మా అక్క కూరగాయలకు పోయి వస్తా ఉంటే ఎగబడి కరిస్తే ఇంజక్షన్లు వేసుకున్నది. పబ్లిక్ కి తీర్ల తిప్పలు పడుతుండ్రు. జరవాటి సంగతి ఏందో చూడరాదుండ్రి సార్ అని ఆఫీసర్లను అడిగితే తెలంగాణ మొత్తం కూడా మన దగ్గర రేటు తక్కువ. ఇప్పటి వరకు వరంగల్ హన్మకొండ కలిపి 7,200 చిల్లర పట్టారు సార్. 7,200 ఫర్ బోత్ సర్కిల్స్. ఏడ కంప్లైంట్ ఇచ్చొచ్చినా ఎమ్మటే పోతున్నాం పడుతున్నాం, అడవిలు ఇడిచి పెడుతున్నాం అంటుండ్రు. ఇంకో దిక్కు కోతులు పట్టే టెండర్ తీసుకున్న వాళ్ళది ఇంకో గోస. కంప్లైంట్లు అయితే వస్తానే ఉన్నాయి. కంప్లైంట్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వర్కర్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయిపోతుంది. పైసలు ఇస్తేనే వస్తామంటురట, మీదికెళ్ళి బిల్లు వచ్చినాక ఇస్తామన్నా ఎవ్వరు వస్తలేరట. 2 ఏళ్ల కింద కోతాబాయి ఎంతున్నదని లెక్క తీస్తే వరంగల్ 1380 గుంపులు, హనుమకొండల 1000 గుంపులుంటే భూపాలపల్లిలో 106,000, ములుగు జిల్లాలో 70,500 ఉన్నట్టు తేలింది. ఇప్పుడు అవి డబల్ కావచ్చు అల్కగా. బాగా వస్తున్నాయి సారు, జర దండం పెడతా కోతులను రాకుండా చెయ్యండి. మాకైతే ఇళ్ళకి వస్తున్నాయి అన్నం కుండలు అన్ని ఏముంటే అవి వేసుకోబోతున్నాయి. ఇట్లా కూర్చున్నా కూడా మీదికి ఎగబడుతున్నాయి. ఇక ఊరవతల మంకీ పార్కులే పెడతారో ఇంకేం ఇకమతి చేస్తారో గాని జర కోతుల తిప్పలు తప్పిరి సార్లు పబ్లిక్ హరిగోస పడతాన్రు. గట్టానలు వడతలేవు గాని వరుణన్న ఒక్క పార అరుచుకున్నాడంటే ప్రకృతి అందాలు చూస్తానికి శితం పోతుంటారు పబ్లిక్. మనతాన జలపాతాలు, ప్రాజెక్టులు, డ్యాములు మంచిగానే ఉన్నాయి. అటు బొగత నుంచి మొదలు పెడితే ఇటు కుంటాల దాకా రా అని పిలుస్తుంటాయి. అట్లనే నాగార్జున సాగర్ నుంచి మానేరు, జూరాల, కిన్నెరసాని డ్యాములకు సుత లైన్లు కడుతుంటారు. దానికి ఇంకా టైం ఉంది కానీ ఇప్పుడైతే గీ అందాలు చూడుర్రీ. అబ్బబ్బబ్బా ఏమన్నున్నదా, నది వారుకుంటొచ్చి 2 పాయలైనట్టుంది కదా. తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లి, తంజావూరు జిల్లాల నడుమ కావేరీ నది మీద కట్టిన కల్లన్నయ్య ఆనకట్టిది. ఆగో ఈడదాకా ఉరుకులాడిన కావేరమ్మ ఇటు 2 పాయలు అటు బాదుకు ఇటు బాదుకు సుతా వార్తది. గేట్ల నుంచి కావేరీ దుంకులాట చూస్తానికి శితమంది పోతుంటారు. మీది బాజుకు ఆనల దంచుడుకు వరద నూకొస్తుండే వరకు గేట్లు తెరిస్తే గింత ముద్దుగానొస్తుంది. ఆగో తెల్లగా పాలనురుగు లెక్క ఎట్లా వారుతుందో నది. 100 ఏండ్ల కిందటెప్పుడు కరికాల అనే చోళరాజు కట్టించిండట వ్యవసాయానికి నీళ్లు వారిస్తానికని. 1000 అడుగుల పొడుగు, 66 అడుగుల వెడల్పు, దునియాలున్న ఎన్కటి డ్యాములల్లా ఇది 2వది. అప్పటి బ్రిడ్జిలల్లా భారతదేశంలో ఆడకంలున్నది ఇది ఒక్కటేనట. రాజుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి రిపేర్లు చేస్తే ఇప్పటికి సుత బంద వస్తున్నది. చుట్టూ నీళ్లు నడిమిట్ల భూమి ఉంటే ద్వీపం అంటారు. ఈడ సుత చుట్టూ నీళ్లు నడిమిట్ల సుత నీళ్లతోని అచ్చం ద్వీపం లెక్కనే ఉంది. తిరుచిరాపల్లి నుంచి 14 కిలోమీటర్లు, తంజావూరు నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటది. కాయిషున్నోళ్ళు తమిళనాడు మోకాన పోతే పోయిరాండ్రి మరి. పతేడు అందరూ బర్త్డే చేసుకుంటారు. మంచిగా 1 కిలో కేక్ తెప్పించుకొని దోస్తులు ఇంటి పక్కోళ్ళని పిలుచుకొని కేక్ కటింగ్ చేసి వచ్చిన వాళ్ళకింత కూల్ డ్రింక్ బోంది పెట్టి పంపుతారు. ఉన్నోళ్ళంటే ధూమ్ధామ్గా వేసుకుంటారు అనుకోర్రి, అది ఏరే ముచ్చట. అట్లనే ఇంట్లో పెంచుకునే కుక్కలకు, పిల్లులకు, కోళ్లకు, పక్షులకు సుత బర్త్డేలు చేస్తారు జీవాలను కాయిచేస్తోళ్ళు. అయితే ఓ తాన సుత పుట్టినరోజు సంబరాలు అవుతున్నాయిలా. చూద్దాం పాండ్రి మరి ఎవలియో. బర్త్డే అని చెప్పిర్రు, వాళ్ళేమో ఏరే పాట పాడుతుర్రు అని పరిశాన్ కాకుర్రి. పక్కాడ అయ్యేది బర్త్డేని. ఇంతకెవల్దంటే అగో చుక్ చుక్ అనుకుంటూ వస్తుంది చూడుర్రి. అవు టాయ్ ట్రైన్ 144 పుట్టినరోజు సంబరాలు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ లో టూరిస్టులు లోకలకు ఏండ్ల కాంచెల్లి సేవలు చేస్తుంది ఈ ట్రైను. అందుకే పతేడు ఇట్లా పుట్టినరోజు పండుగ చేస్తారన్నట్టు. రైలును చూడుర్రి బుగ్గలతో ఎంత ముద్దుగా సింగారిచ్చిర్రో. చలో స్టేషన్ కాడికి రాగానే మళ్ళోపారు అందుకున్నారు కూ చుక్ చుక్ అని. ఆఫీసర్లు, ఈ స్కూల్ పిల్లలు అందరు బండ్లు కూకొని పాటలు పాడుకుంటూ ఫుల్ ఖుషాయిర్రు.
ఇంకో దిక్కు టాయ్ ట్రైన్ పెయింటింగ్ పోటీలు, డ్రాయింగ్ పోటీలు, పోస్టర్ తయారు చేసే పోటీలు పెడితే సీతమ్మంది పోరలు వచ్చిర్రు. ఈ నడమ కొన్ని టక్కర్లైనా కొండలు గుట్టల మించెల్లి టూరిస్టులను తీసుకుపోయి హిల్ స్టేషన్ అందాలన్నీ చూపిస్తుంది. 100 ఏళ్లకు మీదనే సేవలు అందించిన గా టాయ్ ట్రైన్ కు తీన్మార్ తరపున సుత హ్యాపీ బర్త్డే. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.